గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గాయ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శ్. సో ఇప్పుడే వార్ 2 మూవీ చూడడం జరిగిందనమాట. సో వార్ 2 గురించి ముందు మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, చాలామంది కంప్లైంట్ చేశారు అంటే ప్రమోషన్స్ సరిగ్గా చేయలేదని. లాస్ట్ మూమెంట్లో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే అద్భుతంగా జరిగింది. లైక్ 1000+ పోలీస్ మెన్ ఇక్కడ ప్రొటెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది. అంటే ఏం జరుగుద్ది ఆ క్రౌడ్ని చూసి అనమాట. సో ఆ రేంజ్లో జరిగింది. అండ్ స్టిల్ IMDbలో నెంబర్ 1 మోస్ట్ యాంటిసిపేటెడ్ ఇండియన్ మూవీ అనమాట వార్ 2. ముందుగా ఏం మాట్లాడుకోవాలంటే, వార్ 1 డైరెక్ట్ చేసింది సిద్ధార్థ్ ఆనంద్, ఇదేమో అయాన్ ముఖర్జీ. ఇప్పుడు సిద్ధార్థ్ ఆనంద్ ఆల్రెడీ ప్రూవ్డ్ మేకర్, ఎందుకంటే ఆయన బ్యాంగ్ బ్యాంగ్ అని ఒక సినిమా తీశాడు, రితిక్తో వార్ తీశాడు. ఆ రెండు కూడా మంచి రిజల్ట్, బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి నెంబర్స్ వచ్చినాయి. అండ్ పఠాన్ 1000 crore క్లబ్లోకి చేరిన ఫిల్మ్ అనమాట. సో ఆయన ఒక ప్రూవ్డ్ డైరెక్టర్. బట్ కమింగ్ టు అయాన్ ముఖర్జీ, ఆయన లాస్ట్ టైం బ్రహ్మాస్త్ర సినిమా అంత మంచి రివ్యూస్ అయితే, పాపం మంచి కలెక్షన్స్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర నెంబర్స్ చూపించలేకపోయింది. కొంచెం క్రిటిక్స్ కూడా అటు ఇటుగా మిక్స్డ్ రివ్యూస్ అయితే వచ్చినాయి అనమాట. సో ఆయన ఏంటి ప్రూవ్ చేసుకున్నారా లేదా అనేది ఇప్పుడు మాట్లాడుకుంటే, వార్ 1 వార్ 2కి కంపారిజన్లో చెప్పే మాట ఏంటంటే, వార్ 1 ఒక సీరియస్ స్టోరీ టెల్లర్ అనమాట. ఆయన సిద్ధార్థ్ ఆనంద్ ఒక సీరియస్ నెరేటివ్ ఆయన అయితే చెప్పారు. ఆయన ఏమనుకున్నారో ఒరిజినల్ స్టోరీ అలా చెప్పేశారు. బట్ కమింగ్ టు వార్ 2, అయాన్ ముఖర్జీ ఒక కమర్షియల్ ఫార్మాట్లో ఆలోచించాడు. కంప్లీట్లీ ఒక కమర్షియల్ డైరెక్టర్ ఎలా ప్లాన్ చేస్తాడో అలా ప్లాన్ చేశాడు. బికాజ్ ఇక్కడ ఏంటంటే కాస్టింగ్లో ఎన్టీఆర్ని తీసుకున్నారు కాబట్టి. సో వార్ 1లో మనకి హృతిక్తో పాటు, హృతిక్ ఈజ్ ద మెయిన్ ప్రోటాగనిస్ట్. మనందరికీ తెలుసు ఆ ఫ్రాంచైజీకి హృతిక్ ఈజ్ ద మెయిన్ ప్రోటాగనిస్ట్. అయితే హృతిక్తో పాటు అప్పుడు టైగర్ ష్రాఫ్ని తీసుకున్నారు. బట్ టైగర్ ష్రాఫ్ పాత్ర ఎంతవరకు ఉంది వార్ 1లో అంటే, కేవలం ఏంటంటే ఒక సపోర్టింగ్ లీడ్ యాక్టర్, ఏంటంటే సెకండ్ హీరో అంటారు కదా, అంతే టైగర్ ష్రాఫ్ విషయానికి వస్తే. బట్ ఎన్టీఆర్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా కాదు. ఎన్టీఆర్కి ఇచ్చిన ఎలివేషన్స్ ఒక రేంజ్లో ఉన్నాయి. ఎందుకంటే మీకు తెలుసు YRF సిరీస్లో ఏ సినిమా వచ్చినా కూడా మోస్ట్లీ ఈ పఠాన్ అండ్ టైగర్ తప్పితే వార్ సినిమాకి, హృతిక్ రోషన్ సినిమాలకి ఇవే నడిచేవి. ఏంటంటే కొంచెం మిషన్ ఇంపాసిబుల్లో టామ్ క్రూజ్ ఎలా ఉంటాడో అలాంటి కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ అనమాట. బట్ కమింగ్ టు మన సౌత్ వాళ్ళ గురించి మీకు బాగా తెలుసు. ఏంటంటే సౌత్ వాళ్ళకు ఇచ్చే అంత ఎలివేషన్స్ ఎవరెవరు మరి గ్లోబల్ స్టార్గా ఈ మధ్య ఎదిగిన ఎన్టీఆర్ని తీసుకున్నారు కాబట్టి, ఎన్టీఆర్ ఎప్పుడు కనిపించినా అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ బీజిఎం రావడం, అంటే సౌత్ ఫ్లేవర్లో రావడం. ఇది సౌత్ సినిమానా, ఇది తెలుగు సినిమానా, లేదా తమిళ సినిమానా, మన సినిమానా అనిపించేలా ఉందన్నమాట ఎన్టీఆర్ కనిపించిన పోర్షన్స్ అంతా. హృతిక్ రోషన్ వచ్చినప్పుడు అది ఒక సీరియస్ నెరేటివ్లో ఉండేది. ఒక మిషన్ ఇంపాసిబుల్లో టామ్ క్రూజ్ ఎలా ఉంటాడో అలాగ ఉండేవాడు. అండ్ ఎన్టీఆర్కి ఇచ్చిన స్క్రీన్ స్పేస్ డామినేటింగ్. అంటే ఏమనిపించిందంటే, స్క్రీన్ని ఎప్పుడు ఎన్టీఆర్ తినేస్తాడు అని ఉంటాం మనం బేసికల్లీ. బట్ ఇక్కడ ఎన్టీఆర్ తినేయడం కాదు, కానీ ఎన్టీఆర్ని తినేయమని వాళ్ళే ఇచ్చారు. ప్లేట్లో పెట్టి నువ్వే తినేనాయన, హృతిక్ కంటే నువ్వే ఎక్కువ తినాలి అని చెప్పి పెట్టారనమాట. త్రూ అవుట్ ద ఫిల్మ్ ఎన్టీఆర్ని ఎలివేట్ చేసిన విధానం మన సౌత్ ఆడియన్స్ని వాళ్ళు బాగా అట్రాక్ట్ చేసుకునే విధంగా చేశారనమాట. అండ్ కమింగ్ టు ఎన్టీఆర్స్ క్యారెక్టరైజేషన్, అండ్ స్టార్టింగ్ ముందు నుంచి ఏమనుకున్నారంటే, ఎన్టీఆర్ చిన్న రోలే ఉంటుంది, 40 minutes ఇంతే ఉంటుంది, లేదంటే ఎంత అని చెప్పి స్టార్టింగ్ వచ్చింది. తర్వాత ఏమో యాంటాగనిస్ట్, కంప్లీట్ విలన్ అని చెప్పి. బట్ నేనే క్యారెక్టర్, ఎన్టీఆర్ ఏ క్యారెక్టర్, యాంటాగనిస్టా, ప్రోటాగనిస్టా, లేకపోతే సపోర్టింగ్ హీరోనా, ఏం నేను చెప్పను, మీరే సినిమా చూడండి. బట్ చెప్తున్నాను కదా, ఎన్టీఆర్కి ఇచ్చిన స్కోప్ వాళ్ళు వేరే ఎవరికి ఇవ్వలేదన్నమాట. అంత ఆ రేంజ్లో ఇచ్చారు. అండ్ కమింగ్ టు బాలీవుడ్, ఒకప్పుడు బాలీవుడ్కి కొంచెం అహంకారం ఉండేది. ఎలా అంటే, మేము లీడింగ్ వుడ్ అని చెప్పి, మేము లీడింగ్ ఇండస్ట్రీ, మాది హిందీ ఇండస్ట్రీ, మిగిలిన అన్ని ఇండస్ట్రీలతో పోలిస్తే అని ఉండేది. బట్ తర్వాత ఏంటంటే, మన బాహుబలి, SS రాజమౌళి, ఇప్పుడు పుష్ప, వీళ్ళందరూ వచ్చిన తర్వాత ఏంటంటే కొంచెం వాళ్ళు ఏమంటున్నారు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, టాలీవుడ్ కొంచెం లీడింగ్లో ఉంది, మనందరం ఒకటి, ఇప్పుడు బాలీవుడ్ ఏం కాదు, అంతా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని. అయితే నేను చెప్తున్నాను కదా, ఒకటే ఏంటంటే, ఒరిజినల్ స్టోరీ టెల్లింగ్ వార్ 1లో ఉంటే, కమర్షియల్లీ ఎలా ప్లాన్ చేస్తే ఆడియన్స్ చూస్తారు, సౌత్ ఆడియన్స్ని ఎంతవరకు మేనేజ్ చేయాలి, ఎంతవరకు వాళ్ళందరినీ మనం ఆకట్టుకోవాలి, దగ్గరికి తీసుకోవాలని ప్లాన్ చేశాడు అయాన్ ముఖర్జీ. అండ్ కయారా అనిల్ కపూర్, కయారా విషయానికి వస్తే ఆమెని మంచిగానే ప్రాపర్గా ఒక మంచి క్యారెక్టరైజేషన్ ఇచ్చారు. ప్రాపర్గా త్రూ అవుట్ ద ఫిల్మ్ ఆవిడ కనిపిస్తూనే ఉంది, ఆవిడకి ఇంపార్టెన్స్ ఉంది. అండ్ అనిల్ కపూర్ ఒక చిన్న రోల్ తీసుకున్నారు. ఈయన్ని తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎక్కడో చోట వాడాలి కదా, వాడతారు, ఆయన్ని కూడా వాడారు. అండ్ అశుతోష్ రాణా, ఆయన ముందే ఏంటంటే ఆయన ఒక సీట్ రిజర్వ్ చేసుకున్నాడు ఒక మంచి క్యారెక్టరైజేషన్ కోసం. ఆయన ముందే వార్ 1లో రిజర్వ్ చేసుకున్నాడు కాబట్టి ఇప్పుడు కూడా మంచి క్యారెక్టరైజేషన్ పడింది, పెద్ద పెద్ద కాస్ట్ మెంబర్స్ ఉన్నా కూడా. విజయేంద్ర ప్రసాద్ గారు RRR సినిమాలో ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, RRRలో ఎన్టీఆర్ చరణ్ ఉన్నప్పటికీ కూడా చరణ్ క్యారెక్టర్కి చాలా లేయర్స్ ఉంటాయి, చాలా యాక్టింగ్ స్కోప్ ఉంటుంది, నాకు అందుకే నా క్యారెక్టర్ ఇష్టం అని అన్నారు.
సో ఇక్కడ కూడా అదే జరిగిందనమాట. మెయిన్ ప్రోటాగనిస్ట్ ఆ ఫ్రాంచైజీకి హీరో మన హృతిక్ రోషనే అయినా కూడా మొత్తం క్యారెక్టర్లో లేయర్స్, క్యారెక్టర్ ఆర్క్ ఎక్కువ ఉండేది కూడా ఎన్టీఆర్కే. ఎన్టీఆర్ జీవితం ఏం పూలబాట కాదు. ఆయన పెద్ద సీనియర్ ఎన్టీఆర్ గారికి నటవారసుడిగా అడుగు పెట్టినట్టు మనం అనుకుంటాం, కానీ అలాంటి పూలబాట అయితే ఆయనకి దక్కలేదు. బికాజ్ ఏంటంటే కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ కూడా స్టార్టింగ్లో అంత లేదు. ఇప్పుడు ఆయన స్థాయి ఎలా ఉందంటే టాలీవుడ్లో ఎన్టీఆర్ గారు వారసుడు ఎవరంటే జూనియర్ ఎన్టీఆర్, తారక్ అని అంటున్నారు. ఈవెన్ బాలీవుడ్ వాళ్ళు ఈ రేంజ్లో హైప్ ఇవ్వడం చూస్తే ఖచ్చితంగా ఏమనిపిస్తుంది అంటే ఎవరైతే ఒక మన మైథాలజీ ప్రకారం లేదంటే మన పురాణాల ప్రకారం హిస్టరీలో కానీ చాలామందిని చూస్తే మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ ఉంటారు కొంతమంది. కారణ జన్ములు అంటారు కదా, అలాంటి వాళ్ళు ఎలా పుడతారంటే ఎప్పుడైతే మానవ జాతి మనుషులు కొంచెం చులకనగా చూస్తారో ఎవరినైతే వాళ్ళని గాడ్ చూస్ చేసుకుంటాడు, లేదంటే డెస్టినీ కర్మ వీళ్ళు చూస్ చేసుకుని గొప్ప వ్యక్తి కింద మారుస్తాయి అని చెప్పి వింటూ ఉంటాం చాలామంది చరిత్రలు చూసినప్పుడు. లేదంటే మైథాలజీలో ఎక్కువగా ఇలాంటి క్యారెక్టరైజేషన్స్ వింటూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఎన్టీఆర్ జీవితం అలాగే ఉంది. ఎప్పుడైతే స్టార్టింగ్లో ఫ్యామిలీ సపోర్ట్ ఏం ఫుల్ రాకపోయినా ఆయన ఎదిగి ఈరోజు టాలీవుడ్లో ఆల్రెడీ నెంబర్ 1 యాక్టర్ అని అనిపించుకుంటున్నారు. ఇంకా బాలీవుడ్ వాళ్ళు కూడా వాళ్ళకి కింద రెడ్ కార్పెట్ వేసి ప్లీజ్ రండి అని చెప్పి ఇన్వైట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట. ఆయన విజయేంద్ర ప్రసాద్ గారు చెప్పిన మాట అయితే నాకు గుర్తొచ్చింది. ఓవరాల్గా ఒక మంచి కమర్షియల్ అటెంప్ట్. వార్ 2 ఎవరెవరి మధ్య యుద్ధం అనేది నేను ఇప్పుడే చెప్పేస్తున్నాను. వూల్ఫ్ వర్సెస్ టైగర్ అనమాట. ఒక తోడేలు పులి కొట్టుకుంటే ఏం జరుగుతుంది అనేది ఈ కథ. కొంతమంది టైగర్ ఈజీగా గెలిచేస్తుంది అనుకుంటారు, కొంతమంది ఏమో ఒంటరి తోడేలుని కొట్టడం సింహం తరం కూడా కాదని చెప్తూ ఉంటారు. సో వీటికి ఆన్సర్ లాస్ట్లో దొరుకుద్ది. అండ్ ఎక్కడ ఎన్టీఆర్ కనిపించినా స్టార్టింగ్ టైగర్ రోర్ వినిపిస్తూ ఉండేదన్నమాట. అంటే మన సౌత్ వాళ్ళ ఫ్లేవర్కి అలవాటు పడేలా ఎన్టీఆర్ కనిపించినప్పుడల్లా టైగర్ రోర్ వేసాడు స్టార్టింగ్ మన డైరెక్టర్. పర్ఫెక్ట్ మన సౌత్ ఇండియన్స్ని బాగా ప్రయారిటైజ్ చేసుకుని మనల్ని దగ్గరికి తీసుకునే ప్రయత్నం అయితే ఆయన ముఖర్జీ చేశాడు. నాకు తెలిసి కమర్షియల్లీ సేఫ్ సక్సెస్ అవుతుంది ప్రాజెక్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.